మనకు చదువుకోవడానికి చాలా 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 విద్యాలయాలున్నాయి. విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి. మోస్ట్‌లీ ఎలా చెప్పాలి అంటే, చాలా వరకు గ్రామాల్లో ఆడపిల్లల్ని ఒక 10థ్ క్లాస్ వరకు చదివించి వదిలేస్తారు. ఎందుకు అంటే అక్కడ ఇంటర్ చదవడానికి కాలేజ్ ఉండదు కాబట్టి. ఆ కాలేజ్ లేకపోతే మరి పక్కూరికెళ్ళి చదివిపియొచ్చు కదా! అనేవాళ్ళు కూడా ఉంటారు. ఈ ఊరు నుంచి పక్కూరికెళ్తే నా పిల్ల సేఫ్‌గా ఉంటదా? సేఫ్‌గా వస్తదా? రాదా? అని చెప్పేసి వాళ్ళ సేఫ్టీని ఉద్దేశించి చదువు అక్కడి వరకు ఆపేసి ఇంట్లో ఉంచి కొన్నాళ్ళకి పెళ్లి చేసేస్తారు. అలా చాలామంది ఆడపిల్లలు చదువుకోకుండా గ్రామాల్లో మిగిలిపోయిన వాళ్ళున్నారు. సో, అట్లాంటి వాళ్ళని విద్యా దత్తత, విద్యా దత్తత, దత్తత తీసుకోండి అంటే మొత్తం పూర్తిగా మీ కూతురు మాకిచ్చేయండి అని కాదు. ఆహ్, విద్యా దత్తత ఇన్ సెన్స్ సింపుల్‌గా చెప్పాలి అంటే స్కాలర్‌షిప్‌లు. అలాంటి వాళ్ళకి స్కాలర్‌షిప్‌లిచ్చి, ఫ్రీగా సీటిచ్చి, ప్రొటెక్షన్ ఇచ్చి, ప్రొటెక్షన్ లైక్ అకామిడేషన్, హాస్టల్ ఇచ్చి, ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది సమాజానికి వదిలేస్తారు సమాజంలో. వాళ్ళ తల్లిదండ్రులకు మళ్ళీ అప్పజెప్పడం. అలా చాలామంది విద్యార్థులు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటి కొన్ని విద్యాలయాల్లో ఒకటి సీనియర్ మన మోహన్ బాబు గారి యూనివర్సిటీ. అది ఇప్పుడు యూనివర్సిటీ అయింది, విశ్వవిద్యాలయం అయింది. 1992 నుంచి ఆహ్, వాళ్ళు ఆల్మోస్ట్ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. సేవలంటే అది చదువు చెప్పడం పక్కన పెట్టేస్తే 25% ఫ్రీ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఇప్పుడు ఆడపిల్లల గురించి చెప్పా. మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా తల్లిదండ్రులే లేరు. 10థ్ క్లాస్ వరకు కూడా చదవరు. మరెలా? వాళ్ళని పూర్తిగా దత్తత తీసుకొని, విద్యా దత్తత గాకుండా పూర్తిగా దత్తత తీసుకొని ఆహ్, అదే ఏ గ్రేడ్ ఎడ్యుకేషన్ ఇంకా చెప్పాలి అంటే, హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అంటే ఏదో దత్తత తీసుకున్నామా, ఏదో గవర్నమెంట్‌లో పడేసామా, ఏబీసీడీలు నేర్పించామా అనిపించామా కాకుండా, హై క్వాలిటీ ఎడ్యుకేషన్‌ని వాళ్ళకిచ్చి, ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది సమాజానికి అప్పచెప్తారు. ఇట్లాంటి యూనివర్సిటీలున్నాయి అన్నీ. ఇదొక్కటే అని నేను చెప్పను. బోలెడన్ని యూనివర్సిటీలున్నాయి. మన తెలుగు నేలపైన ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. అందులో ఒకటి మోహన్ బాబు గారి యూనివర్సిటీ. దీంట్లల్లో ఎందుకు మోహన్ బాబు గారి యూనివర్సిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాలి అనుకుంటే, ప్రైవేట్ మెయింటెనెన్స్ అనేది పక్కన పెడితే, ఇప్పుడు చాలామందున్నారు. ఇప్పుడు నేను కాలేజ్ కట్టాననుకుందాం నేనే. ఆ లావాదేవీలు చూసుకుంటా. ఆ స్టాండర్డ్స్ చూసుకుంటా. ర్యాంకులు చూసుకుంటా. బయట కమర్షియల్ ప్రపంచంలో మన పొజిషన్ ఎక్కడుందో చూసుకుంటానే తప్పితే, దగ్గరుండి పర్యవేక్షించరెవరు. కానీ 'మోహన్ బాబు' గారు ఓ పక్క సినిమాల్లో చేస్తూనే ఆయనకు బోలెడన్నున్నాయి హడావిడిలో సినిమాలోనే ప్రొడ్యూసర్‌గా కానీ, నటన విషయాలలో గానీ, ఇంకా ఏవేవో కానీ, బయట కొంచెం బోలెడన్ని పనులున్నాయి. ఇవన్నిటిలో ఆల్మోస్ట్ ఇప్పుడు తన ఆహ్, డైరీలో కొన్ని డేట్లు వీటిని మేనేజ్ చేస్తే, ఖాళీగున్న ప్రతి పేజ్ ఆయన యూనివర్సిటీలోనే ఉంటాడు. అంటే అంత దగ్గరగా ఏ ఓనరు పర్యవేక్షించరు. అండ్ పైగా పర్యావరణం. మీరెప్పుడైనా సరే ఎవరన్నా యూట్యూబర్స్ ఔత్సాహికులు అక్కడికెళ్ళి ఎవరన్నా దాన్ని కవర్ చేయడం చూడండి. విద్యతో పాటు బోలెడన్ని అంశాలు అక్కడ నేర్పిస్తారు. అండ్ అక్కడ పర్యావరణం గురించి ప్రత్యేకంగా మాట్లాడితే, ఆ మొక్కలు గానీ, ఆ పూలు కానీ, వాటిలల్లో కూడా ఒక్కొక్క దానికి ఒక విశిష్టత ఉంటది. బిల్వ ఆకుల చెట్టు కానీ, ఇదేంటి రుద్రాక్ష చెట్టు కానీ, ఇట్లా. అండ్ పిల్లలకి యోగా అండ్ మెడిటేషను అన్నీ అంటే లైక్ ఒక మనిషికి తన జీవితంలో పుట్టుక నుంచి ఒక ఎడ్యుకేషన్ అయిపోయేంత వరకు ఏమేం కావాలి? ఎందులో ఆహ్, వాళ్ళు ఐ మీన్ పూర్తి స్థాయిలో పరిపక్వత చెందాలి. ఇలాంటి అంశాలన్నీ కూడా మోహన్ బాబు గారి యూనివర్సిటీలో ఉన్నాయి. స్పోర్ట్స్‌కి స్పోర్ట్స్, ఆర్ట్స్‌కి ఆర్ట్స్, ఏ టు జెడ్. నెక్స్ట్ ఇదేదో అడ్వర్టైజ్‌మెంట్ లాగా అనిపిస్తుంది కదా! నాకర్థమైంది. కాకపోతే కొంచెం వినండి ఎందుకు చెప్తున్నాను అనేది. మన తెలుగు నేలపైన ఉన్నప్పుడు మనలాంటి వాళ్ళే సపోర్ట్ చెయ్యాలి. ఎక్కడో ఎవరో వచ్చి ఏదో మాట్లాడడం కాదు. నెక్స్ట్ ఎన్నో ఆహ్, కాలేజెస్‌లో, హాస్టల్స్‌లో ఆత్మహత్యలు చేసుకుంటూ చనిపోయిన వాళ్ళని మనం చాలా మందిని చూసాం.
ఎందుకురా బాబు ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే, పాపం పిల్లలకి అంటే తల్లిదండ్రులకి వాళ్ళ మెంటాలిటీ అర్థం కాదు. బాగా చదవాలనిపిస్తది. 10థ్‌లో బాగా చదవలేదనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఇంటర్ అయినా బాగా చదువుతాడు. అతి కష్టంగా పాస్ చేయించాం. కనీసం ఇంటర్ బావుంటే నెక్స్ట్ ఎంసెట్ రాస్తాడు, ర్యాంక్ కొడతాడన్న ఆశతో హాస్టల్‌లో వేస్తారు. 10థ్ బాగా చదివి మార్కులు తెచ్చుకున్నా కూడా హాస్టల్‌లో వేస్తారు. ఇంకా బాగా చదువుతాడని. అంటే ఆ స్టాండర్డ్స్ తగ్గకూడదని. సో, అలా ఇంటర్మీడియేట్‌లో అప్పుడప్పుడే మెచ్యూర్ అయ్యే మైండ్ పైగా ఈ మధ్య కాలంలో ఓటీటీలకి, సినిమాలకు అలవాటు పడుతూ ఫోన్‌లు, బైకులు అని చెప్పి తిరుగుతున్నారు కాబట్టి, కాలం మారే కొద్దీ మోస్ట్‌లీ అందులో పడేయాలనే చూస్తారు. వాళ్ళకేంటంటే మానసికంగా అక్కడికెళ్ళడం ఇష్టం ఉండదు. ఇంటి పట్టునే ఉండి చదువుకుంటాం గదా! ఎంతో కొంత అక్కడికెందుకెళ్ళాలి అని అనిపిస్తది. బోలెడు డబ్బులు కట్టి జాయిన్ చేసాం. వెళ్ళు అని బలవంతంగా తోస్తారు. ఇటు చెప్పుకోలేక, అక్కడ ఉండలేక ఏం చేయాలో అర్థం గాక చాలామంది ప్రాణాలు తీసుకున్నారు. అలా గూడా మనం చూసాం. ఇంకా కొంతమంది ఇంట్లో అడగడం ఇష్టం లేక ఫీజులు కట్టాలి. ఇంట్లో అడిగితేనే వాళ్ళు కష్టపడతా ఉంటారు పాపం. లేక ఇప్పటిదాకా జాయిన్ చేయించారు. ఇంకా అడిగితే ఏమంటారో? వాళ్ళని ఇబ్బంది పెట్టలేక చనిపోయిన వాళ్ళని చూసాం. అంటే ఎందుకు ఈ చావుల గురించి మాట్లాడుతున్నాం అంటే, మానసికంగా మనిషి వేదనకు గురయ్యి, 4 గోడల మధ్య నలిగి ఏదో అయిపోతుండడం చూసాం మనం. అందుకని ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసా. 'మోహన్ బాబు' గారి యూనివర్సిటీలో అవి ఉండవు. ఎవరైనా సరే కొంచెం మైండ్ బాలేదన్నా గూడా అది వెంటనే తెలుసా ఎక్కడెక్కడెక్కడెక్కడ నుంచో ఎక్కడికో తెలుస్తది. ప్రత్యేకించి వాళ్ళని పర్యవేక్షిస్తారు. వాళ్ళని కలవడానికి ట్రై చేస్తారు. వాళ్ళకేం కావాలో తెలుసుకుంటారు. ఫ్రీగా వదిలేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. మానసికంగా ఇబ్బందులు ఉండవు. అంటే ఆర్థిక ఇబ్బందులున్నా వాళ్ళు కేర్ తీసుకోవడానికి వాళ్ళున్నారు. మానసికంగా ఇబ్బందులున్నా తీసుకోవడానికి వాళ్ళున్నారు. శారీరకంగా ఇబ్బందులున్నా కేర్ తీసుకోవడానికి ఉన్నారు. అన్ని విధంగా శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా ఒక మనిషి 22 ఇయర్స్ వచ్చే వరకు హ్యాపీగా చదువుకోవడానికి అన్ని వసతులున్న ఒక యూనివర్సిటీ ఉందంటే మోహన్ బాబు గారి యూనివర్సిటీ. ఇట్లాంటి టైంలో ఆఫ్‌కోర్స్ ఆహ్, వాళ్ళింట్లో జరిగిన గొడవల వల్ల, వాళ్ళింటి మనిషే దాన్ని వ్యతిరేకించడం. అంటే ఇంట్లో గొడవల్ని వీధిన పెట్టడం ద్వారా కొంతమంది నిజమేనేమో ఏమైనా జరుగుతుందేమో అనుకున్నారు. ఇట్లాంటియి అయ్యేసరికి అంటే ఈ స్టూడెంట్ యూనియన్ వాళ్ళని పిలిచేసరికి నిజమేనేమో ఏదో జరుగుతుందనుకోని ఒక కమిటీ వాళ్ళకి తోచినట్టు ఒక సర్వే చేసుకున్నారు. ఆ సర్వేలో మోహన్ బాబు గారి యూనివర్సిటీ వాళ్ళకి పూర్తిగా సహకరించారు కూడా. అది వాళ్ళు గూడా పేర్కొన్నారు నంబర్ 1. నంబర్ 2 ఆ సర్వే కోర్ట్‌కి సమర్పించినటువంటి దాఖలాలు ఏవైతే ఉన్నాయో, దాని మీద స్టే విధించారు. అంటే కోర్టులో నడుస్తుంది. కోర్టులో నడిచేటప్పుడు సంబంధిత వివరాలేవి బయటికి చెప్పకూడదు యాక్చువల్‌గా కాబట్టి ఆ సర్వే చెప్పి ఉండకపోవచ్చు. కాకపోతే సర్వే జరుగుతుంది. కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఏదో అవుతుంది అని ఔత్సాహికులు కొంతమందుంటారు గదా! వాళ్ళు పుట్టించే తప్పుడు కథనాల వల్ల ఈరోజు యూనివర్సిటీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే పరిస్థితికొచ్చింది. బట్ డ్యామేజ్ ఏమి అవ్వదు. ఎందుకంటే పని గట్టుకొని ఎవరు ఎవరిని ఏమీ చేయలేరు యాక్చువల్‌గా చెప్పాలంటే. వాళ్ళ అక్కడ ఏదో ఉంటే తప్పితే. నిజంగా అన్యాయాలు, అక్రమాలు జరిగితే దేవుడే శిక్షిస్తాడు చెప్పాలి అంటే. అక్కడ ఆహ్, పూర్తిగా దైవత్వంతో నిండినటువంటి యూనివర్సిటీ. యాక్చువల్‌గా ఇప్పుడు చెప్పాలంటే మీకు పుట్టపర్తి సాయిబాబా దగ్గర మంచి ఎడ్యుకేషన్ ఉంటది. మీకు తెలీదు చాలామందికి. హీరో విజయ్ దేవరకొండ ఎడ్యుకేషన్ కూడా అక్కడే అంటారు. ఈవెన్ చిన్నప్పటి నుంచి నాకు కూడా బాగా తెలుసు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి. అక్కడ దైవత్వంతో కూడినటువంటి ఎడ్యుకేషన్ ఉంటది. ఇంకొంతమంది దగ్గర గూడా అంటే బాబాలు కానీ ఎవరైనా ఆహ్, కొంచెం ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు దాంతో కూడినటువంటి ఎడ్యుకేషన్ ఇస్తారు. అక్కడ చాలా బావుంటది అంటారు. అందులోనూ చాలా చాలా మనం చూసాం. కానీ మోహన్ బాబు గారి యూనివర్సిటీలో ఈయన మనిషే బాబా కాదు, ఏమీ గాదు. ఒక నటుడు. కానీ అక్కడ పూర్తిగా దైవత్వంతో కూడినటువంటి వాతావరణం ఉంటది. మనం ఏదైనా ఫౌండేషన్‌కొచ్చామేమో అనిపిస్తది. అలాంటి యూనివర్సిటీ. ఎందుకంటే ఆ ఏరియా అలాంటిది. ఇప్పుడు తిరుమల, తిరుపతి దగ్గరలో ఉంది గాబట్టి మేబీ ఆ ఫీలింగ్ వచ్చుండొచ్చు. చెప్పలేం మనం. సరే వాటెవర్. ఇప్పుడు అసలు విషయానికొస్తే కావాలని అందులో అక్రమాలు జరుగుతున్నాయి. అదనపు ఫీజులు తీసుకున్నారు. ఫీజులు తీసుకొని ఏవేవో చేశారు. ఆ చేసినందుకు కోర్టు వీళ్ళకి కొరడా జులిపించింది. జరిమానా వేసింది. ఆహ్, వసూలు చేసిన డబ్బులు తిరిగిచ్చేయమని జెప్పి గట్టిగా జెప్పింది. ఇంకో అడుగు ముందుకేసి అసలు యూనివర్సిటీ లైసెన్సే రద్దు చేయమనింది. ఇలాంటి వార్తలు పుట్టిస్తున్నారు. సీ ఒక యూనివర్సిటీ లైసెన్సులు రద్దు చేయాలి. కాలేజ్ లైసెన్సులు రద్దు చేయాలి అంటే
గతంలో బోలెడన్ని ఆత్మహత్యలు జరిగిన చోట చేయాలి. బోలెడన్ని అక్రమాలు జరిగిన చోట చేయాలి. పిల్లలు పిచ్చి పిచ్చి పాడు పనులకు అలవాటు పడ్డ ప్రతి చోట చేయాలి. ర్యాగింగ్‌కి గురయ్యి ఆత్మహత్యలు చేసుకున్న పిల్లల్ని గూడా చూసాం. అక్కడ చేయాలి. ఏది ఉప్పల్లో చూసాం. మొన్న రీసెంట్‌లీ ఘటన మనమే మాట్లాడుకున్నాం. ర్యాగింగ్ చేశారు పిల్లోడిని. అండ్ బార్‌కి తీసుకెళ్లారు. 21 ఇయర్స్ లోపు పిల్లలందరూ కలిసి బార్‌కెళ్ళి బిల్లు కట్టక ఒకడు ప్రాణం తీశారు. మొన్నే చూసాం. సరే వాటెవర్. అట్లా ఎన్నెన్ని విశ్వవిద్యాలయాలు మూతపడాలి? ఎన్నెన్ని అక్కడ బారే మూతపడలా ఇంకా చెప్పాలి అంటే. అలాంటిది అంత పెద్ద విశ్వవిద్యాలయం దగ్గరకొచ్చేసి ఊరికే బురద జల్లే ప్రయత్నం ఎందుకు చేస్తారో తెలీదు. ఎవడికి ఏం ఆనందమో తెలీదు. ఊరికే తలకి ఇట్లా తాకితే లోపల నుంచి ఆ స్కల్ మొత్తం పగిలి ముక్కలు చెక్కలయిపోయినట్టుగా తీశారు చూసారా? ఆ టైపు వార్తలే ఇవన్నీ చెప్పాలి అంటే. ఎవరి నమ్మకాలు వాళ్ళవి వాటెవర్. ఎవరి పుకార్లు వాళ్ళవి వాటెవర్. కాకపోతే ఏంటంటే దాంట్లో కామెడీగా ఉంటది. అప్పుడప్పుడు కొన్ని కొన్ని విషయాలు చదువుతా ఉంటే. నెక్స్ట్ చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. చాలామందికి అర్థం కావాలి. మరి ఫీజులు తీసుకోవట్లేదా ఇట్లాంటివన్నీ మాట్లాడకూడదు. అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు స్కూల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మనందరం ఎక్స్‌కర్షన్ ప్లాన్ చేశారనుకో, పిల్లలందరూ కూడా మనిషి మనిషి దగ్గర 500, 600 అంటే దానికి ఎంతుంటదో చార్జ్ అందరూ కలిసి కంట్రిబ్యూట్ చేసుకొనే పిల్లల్ని స్కూల్ తీసుకెళ్తది. నెక్స్ట్ వండర్‌లా. అప్పుడు చాలా స్కూల్స్ వస్తాయి వండర్‌లా మీరు చూడండి. వాళ్ళందరూ పిల్లల దగ్గర ఎంతో అమౌంట్ తీసుకుంటారు. ఆ ఎంట్రీ టికెట్ కాకపోతే గ్రూప్‌గా అవసరం అంటే వాళ్ళకి డిస్కౌంట్ ఉంటది. ఇంకా తక్కువే. స్కూల్ ద్వారా అడ్వాంటేజ్ పేరెంట్స్‌కి. అదే మీ పేరెంట్స్ తీసుకెళ్తే సినిమాలకైనా, షికార్లకైనా మీకు 5,000, 10,000 ఖర్చవుతే స్కూల్ తరఫున వెళ్తే వాళ్ళకి 2,000, 3,000 ఒక వెయ్యి ఖర్చవుతది. పైగా స్కూల్ ప్రొటెక్ట్ చేస్తది. పద్ధతిగా తీసుకెళ్ళి పద్ధతిగా నీకు అప్పజెప్పుద్ది. ఇన్నుంటాయి. వాటికి అమౌంట్‌లు వసూలు చేస్తే దాన్ని మళ్ళీ అట్లాంటి వాటిని ఫీజు అని జెప్పేసి కొంతమంది బయటికి చెప్తారు. దాన్ని పుకార్లు అంటే దాన్ని వీళ్ళు ఇప్పుడు ఈ కమిటీ దగ్గరకేసేసి ఇంకేదో చేసి, ఇంకెవడెవడో ఏదో చేసేసి నిజంగా పిల్లల దగ్గర ఏదో వసూలు చేసేస్తున్నారంట. మొత్తం కోట్లకు కోట్లు వసూలు. అన్ని కోట్లకు కోట్లు ఎందుకు వసూలు చేస్తారు పిల్లల దగ్గర? అండ్ నెక్స్ట్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని స్కూల్స్‌లో యూనిఫార్మ్ అక్కడే కొనాలి, పుస్తకాలు అక్కడే కొనాలి, ఫుడ్ కూడా మేమే పెడతాం అంటారు కదా! అదేంటంటే సమానత్వం చూపించడానికి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మా బస్సులే ఎక్కాలని ఎందుకంటారంటే మీకు కార్లు లేక, బైకులు లేక కాదు. ఒకడు నడుచుకుంటూ వస్తాడు, ఒకడు సైకిల్ మీద వస్తాడు, ఒకడు రిక్షాలో వస్తాడు, ఒకడు బెంజ్‌లో వస్తాడు, ఒకడు హెలికాప్టర్‌లో దిగుతాడు. ఆ స్థాయి, తీరుతెన్నులు ఆ వయసులో వాళ్ళకి అక్కర్లేదు. హెలికాప్టర్‌లో వచ్చాడు, వాడు బస్సులో వచ్చాడా, వాడు ఆటోలో వచ్చాడు. అవసరం లేదు. సమానమే. నా దగ్గరున్న ప్రతి ఒక్కడు నాకు సమానమే అని చెప్పడానికే స్కూల్స్ బస్సులు పెడతాయి. పైగా సేఫ్‌గా తీసుకొస్తాయి, సేఫ్‌గా దించుతాయి. యూనిటీ, యూనిటీ అది అది చెప్పడానికి. నెక్స్ట్ మేమే ఫుడ్ పెడతాం. మాకింత ఇవ్వండి అంటే దోచుకోవడం కాదు బాబు గుర్తుపెట్టుకోండి. ఒకడు పచ్చడన్నం తెచ్చుకుంటాడు. ఒకడు చద్దన్నం తెచ్చుకుంటాడు. ఒకడు అసలు టిఫినే తెచ్చుకోడు. ఇంకొకడు ఏవో అందులో పెట్టుకొని తెచ్చుకుంటాడు. ఒకడు మంచిగా మాంసం తెచ్చుకుంటాడు. ఇంకొకడు ఇంకేది తెచ్చుకుంటాడు. ఒకడు జీడిపప్పు హల్వా తెచ్చుకుంటాడు. వాటెవర్. అవన్నీ కూడా వాళ్ళల్లో పిల్లలు కదా! మైండ్ మారిపోతా ఉంటది. కాబట్టి సమానత్వం. అందరికీ ఒకటే ఫుడ్. ఆ రోజు ఇడ్లీ తింటే అందరూ ఇడ్లీ, వడ తింటే వడ, సాంబార్ అంటే సాంబార్, స్వీట్ ఉంటే స్వీట్, హాట్ ఉంటే హాట్ వాటెవర్. అందుకు ఆ సమానత్వం వాళ్ళలో చూపించాలని, క్యారేజీ డిఫరెన్స్‌లు గూడా వాళ్ళ మైండ్‌ని డిస్టర్బ్ చేయకూడదని అక్కడ ఫుడ్ పెడతారు. నెక్స్ట్ యూనిఫార్మ్. ఒకడు సిల్క్ యూనిఫార్మ్‌లో వస్తాడు. ఒకడు ఇంకోలాగొస్తాడు. ఒకడు ఇంకోలాగొస్తాడు. ఇంకోడు ఇంకోలాగొస్తాడు. వైట్ టీ షర్ట్స్ కూడా ఒక్కొక్కడిది ఒక్కొక్కలాగుంటది. వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వాళ్ళు బట్టలు కొనుక్కుంటారు. అది పర్వాలేదు. నెక్స్ట్ దాంట్లో ఇంకోటేంటంటే, ఎవరు యూనిఫార్మ్ వాళ్ళకొదిలేస్తే కలర్స్ మారుతాయి. అందరూ ఒకలా కనపడరు. బ్లూ, బ్లూ అండ్ వైట్ అయినా సరే ఈ బ్లూలలో 100 రకాల బ్లూలుంటాయి. రెడ్‌లలో 100 రకాల రెడ్‌లుంటాయి. మెరూన్స్‌లో 100 రకాల మెరూన్స్, ఆరెంజ్‌లో 100 రకాల ఆరెంజ్‌లు. అక్కడ ఏది దొరికితే అది. ఫ్యాబ్రిక్‌ని బట్టి రంగు మారుతా ఉంటది. అందరికి సమానత్వం కనపడదు. అదే అందరికీ ఒకే బట్ట వచ్చింది. వాళ్ళు కంఫర్ట్ చూసే ఇస్తారు గదా! ఒకే బట్ట ఇక్కడ పెట్టారనుకోండి అందరూ ఈక్వల్‌గా ఉంటారు. ఆ ఈక్వాలిటీ, ఆ యూనిటీ మనుషుల్లో చిన్న పిల్లల్లో చిన్నప్పటి నుంచే నేర్పించడానికి ఎకనామికల్ ఇంబాలెన్సెస్ ఆ మైండ్స్‌ని డిస్టర్బ్ చేయకూడదని జెప్పేసి అన్నీ అక్కడే సమకూర్చుతారు. రవాణా సౌకర్యం, ఫుడ్డు సౌకర్యం, యూనిఫార్మ్ సౌకర్యం, నెక్స్ట్ పుస్తకాలు.
పుస్తకాలైనా సరే అంతే. ఒక్కొక్కరి నోట్‌బుక్స్ ఒక్కొక్క తీరుంటాయి. ఒక్కొక్క షేప్ ఉంటాయి. ఒక్కొక్క సైజు ఉంటాయి. అవసరం లేదు. అందరికీ అక్కడ పుస్తకాలే వస్తాయి. సో, ఇది బాగా గమనించుకోండి. ఇవన్నీ నింపడానికి నేను మోహన్ బాబు గారి స్కూల్ గురించి మాట్లాడట్లా. ఈ ఈ ఫెసిలిటీస్ ఇచ్చే అన్ని స్కూల్స్ గురించి మాట్లాడుతున్నా. వాళ్ళలో ఉండే తీరు వేరు. అంటే మైండ్ సెట్, బ్యాగ్స్ ఈవెన్ బ్యాగ్స్ మళ్ళీ చెప్పాలి. అందరికీ ఒకే రకమైన బ్యాగ్స్ స్కూల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కొంతమంది లగ్జరీ లెదర్ బ్యాగులు తెస్తారు. కొంతమంది ఏదో పాపం కవర్‌లో పట్టుకొస్తారు. అంటే మన సమానత్వం గురించే మళ్ళీ మాట్లాడుకుంటే. ఈవెన్ మీ క్యారేజీలు కూడా బాక్సులు రిచ్‌గా ఉంటాయి కొంతమందివి హాట్ ప్యాక్‌లో. కొంతమందేమో స్టీల్ బాక్సులుంటాయి. కొంతమంది ఇంకేవో ప్లాస్టిక్ డబ్బాలుంటాయి. అందులోనూ ఆహ్, అసలు ఆ సిస్టమే తీసేస్తే అందరూ ఈక్వల్‌గా చక్కగా తింటారు కదా! ఎకనామికల్ ఇంబాలెన్సెస్ అనే మా కాన్సెప్ట్ పిల్లలకి ముందు నుంచే తెలిసే నువ్వెంత, నేనెంత ఇలాంటివి ఆ ఏజ్ నుంచే ఉండడం ప్రమాదకరం. సొసైటీని డ్యామేజ్ చేస్తది. ఇలాంటి వాళ్ళని రేపటి రోజు మనం తీసుకెళ్తే మత భేదాలు, కుల భేదాలు ఆహ్, ఇదేంటి ఎకనామికల్ భేదాలు, గొప్ప, పేద ఇట్లాంటి తేడాలన్నీ చూపించుకుంటారు. బయట జరుగుతున్నాయి అలాంటివే. కాబట్టి మా స్కూల్ నుంచి ఎళ్ళే పిల్లలు అలా ఉండకూడదు అని ఇలాంటివన్నీ అక్కడ పెడతారు. దీన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు ఏం చెప్తారు అంటే దోచుకుంటున్నారు. పుస్తకాలు అక్కడే కొనాలంట, పెన్సిల్‌లు అక్కడే కొనాలంట, అన్నీ అక్కడే కొనాలంట. దోచుకుంటున్నారు అని. తప్పు. అర్థం చేసుకుంటే అందరికీ ఉంటది. అండ్ అర్థం చేసుకుంటారు కాబట్టే పేరెంట్స్‌ని అలా పంపిస్తారు. వాళ్ళ పిల్లల్ని అక్కడ జాయిన్ చేపిస్తారు. బయటి వాళ్ళొచ్చి ఇలా మాట్లాడుతా ఉంటారు. అది వాళ్ళకి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే మాటలు. అండ్ ఆ మాటల్ని ప్రభావితం చేయడానికి కొన్ని ఫేక్ సైట్స్ నిజమే ఏదో జరుగుతుంది. అసలు యూనివర్సిటీ తీసేస్తున్నారు, కూలగొట్టేస్తున్నారు, బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు చేస్తారు? పిచ్చి పిచ్చిగా డైవర్ట్ చేయకండి టాపిక్. ప్రతిసారి మోహన్ బాబు గారి యూనివర్సిటీ వార్తల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఉంటది. వార్తల్లోనే ఉంటది. రోజు వెళ్ళండి. అక్కడికి ఎవరైనా సరే ర్యాండమ్‌గా వెళ్ళండి. ఖచ్చితంగా రోజు వార్తల్లో ఉంటది. చెప్పుకోవడానికి ఆ యూనివర్సిటీ గురించి బోలెడన్ని అంశాలున్నాయి. ప్రతి పిల్లవాడు గురించి చెప్పుకున్న బోలెడు కథలుంటాయి అక్కడ. అది లైమ్ లైట్‌లో ఉంటది. ఆయన బర్త్‌డే అక్కడే చేసుకుంటాడు పిల్లల మధ్య. అవసరం ఏముంది? హి కెన్ సెలబ్రేట్ విత్ ఎనీబడీ. నెక్స్ట్ ఇంకా చెప్పనా? మహామహులు సందర్శించారు అక్కడికి. ఇప్పుడు సుబ్బరామిరెడ్డి గారు ఉంటారు. ఆయన కళాబంధు. సినిమా వాళ్ళంటే చాలా ఇష్టం ఆయనకి. సినిమాలన్నా చాలా ఇష్టం. ఆ యూనివర్సిటీకెళ్ళి పిల్లలందరిని చూసాడు. నిజంగా అట్లాంటివి ఏమైనా జరిగితే ఆ మహామహులు అక్కడికెందుకెళ్తారు? చెప్పరా బయటికి? గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు, గొప్ప గొప్ప రాజకీయవేత్తలు, గొప్ప గొప్ప విద్యావంతులు, సినిమా వాళ్ళు అందరూ ఎళ్ళొచ్చిన యూనివర్సిటీ అది. అండ్ ఆ పిల్లల తల్లిదండ్రులు గూడా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళే. గొప్ప గొప్ప వాళ్ళ హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్న పిల్లల తల్లిదండ్రుల పిల్లలక్కడ చదువుతున్నారు. అసలు తల్లిదండ్రులే లేని పిల్లలు గూడా అక్కడ చదువుతున్నారు. అమ్మో! మేమంత భరించలేము అన్న తల్లిదండ్రుల పిల్లలు కూడా అక్కడ చదువుతున్నారు. కానీ అందరూ సమానంగా ఉంటారు. చెప్పుకుంటే బోలెడన్ని ఉంటాయి. ఒకసారి వెళ్లి రండి. ఊరికే వార్తలు రాయడం కాదు. ఎవ్వరైనా సరే మోహన్ బాబు గారి యూనివర్సిటీ గురించి మాట్లాడే ముందు ఒకసారి వెళ్లి రండి. వెళ్ళొస్తే అందరి అభిప్రాయాలు మారుతాయి. పోనీ వెళ్ళకపోయినా ఎక్కడైనా సామాజిక మాధ్యమాలలో వీడియోలేమైనా అవైలబిలిటీలో ఉంటే చూడండి మనస్ఫూర్తిగా. అప్పుడు అర్థమవుతది. ఫేక్ వార్తలు, ఫేక్ న్యూస్‌లు నమ్మకండి. మన తెలుగువాడు మన మధ్యలో ఉండి మన కోసం ఒక యూనివర్సిటీ పెడితే చదువుకోవడానికేంట్రా మీకు నొప్పి అర్థం కాదు. ఆ! మన తెలుగువాడు పేదవాళ్ళకి సేవ చేస్తుంటే తీసుకోవడానికి ఏంటి ప్రాబ్లమ్? అలా ఉంది పరిస్థితి. అంటే చూడు మనం ఏ స్థాయిలో ఉన్నామనేది అర్థమవుతుంది. ఒకరు సహాయం చేసినా పొందలేని స్థానంలో మనుషులున్నారు. ఒకరు దీవించినా దీవెనలు అందుకోలేని స్థానంలో మనుషులు బతుకుతున్నప్పుడు ఇక వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. థాంక్ యూ సో మచ్.